వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు DBMS వీడియోస్లో డివిజన్ ఆపరేషన్ రిలేషనల్ ఆల్జిబ్రా గురించి చూద్దాము. మీకు అన్ని వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. డెఫినేషన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు డెఫినేషన్ ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ డెఫినేషన్ చెప్తే తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను. కన్సిడర్ దేర్ ఆర్ టూ రిలేషన్స్ A and B and if A has two fields the fields are x and y and B has one field y with the same domain as in A. అంటే ఇప్పుడు మనం టూ టేబుల్స్ తీసుకోవాలి. ఏలోనేమో టూ ఫీల్డ్స్, ఆ టూ ఫీల్డ్స్ని ఎక్స్ వై అనుకున్నాము. బీలోనేమో ఒక ఫీల్డ్ దాన్ని వై అనుకున్నాము. ఈ వై యొక్క డొమైన్ ఎక్స్ వైకి ఏ డొమైన్ ఉంటుందో ఆ డొమైనే ఉండాలి. ఓకే, డేటా టైప్ సేమ్ ఉండాలి. తర్వాత డివిజన్ ఆపరేషన్ A by B ఈజ్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వాల్యూస్. ఇప్పుడు ఇది ఏ టేబుల్, ఇది బి టేబుల్ అనుకోండి. ఇందులోనేమో ఎక్స్ వై టపుల్స్ ఉన్నాయి, ఇందులోనేమో వై టపుల్ ఉంది. సో ఇప్పుడు A by B చేస్తే ఏమొస్తుందంటే సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వాల్యూస్, అంటే ఈ వాల్యూస్ వస్తాయి. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వాల్యూస్ సచ్ దట్ ఫర్ ఎవ్రీ వై వాల్యూ ఇన్ బి, ఈ బీలో ఉన్న వై వాల్యూకి దేర్ ఆర్ టపుల్స్ ఎక్స్ వై ఇన్ ఏ. అంటే ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తాయి, ఈ ఎక్స్ వాల్యూస్ వస్తాయి. సో ఏ ఎక్స్ వాల్యూస్ వస్తాయి, ఇప్పుడు A by B చేస్తున్నాం అనుకోండి. బీలో వై ఉంటుంది కదా, ఈ వై ఈ ఎక్స్ కాంబినేషన్తో ఈ ఏ టేబుల్లో రోస్ కానీ టపుల్స్ కానీ ఉన్నాయనుకోండి, ఆ ఏ వాల్యూసే ఆ ఎక్స్ వాల్యూస్ A by B రిజల్ట్గా వస్తుంది. ఇప్పుడు డెఫినేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇది ఏ టేబుల్ అనుకోండి, ఎస్ఐడి సిఐడిస్ ఉన్నాయి. ఇది B1 టేబుల్, సిఐడి C1 ఉంది. ఇప్పుడు నేను A by B1 చేస్తున్నాను అనుకోండి. మన డెఫినేషన్ ప్రకారం ఏమొస్తుంది, ఈ ఎక్స్ ఫీల్డ్ రావాలి. ఓకే, ఈ ఎక్స్ వాల్యూస్ రావాలి. ఈ ఎక్స్ వాల్యూస్ ఏ ఎక్స్ వాల్యూస్ రావాలి, ఈ బీలో ఉన్న వై ఇది వై అనుకోండి, ఇది ఎక్స్ వై, ఇది ఎక్స్ వై. సో ఈ బీలో ఉన్న వై వాల్యూతో ఈ ఎక్స్లో ఇక్కడ టపుల్స్ ఉంటే అవన్నీ రావాలి. చూడండి, బీలో ఏముంది, B1 ఏముంది, C1 ఉంది. సో ఇక్కడ C1 S1 C1 ఉంది కదా టపుల్. సో A by B1లో ఎస్ఐడి వస్తుంది, ఈ S1 వస్తుంది. అలాగే ఇంకా C1 ఎక్కడుంది, S2కి ఉంది. సో S2 కూడా వస్తుంది. ఇంకా C1 ఎక్కడుంది, S3కి ఉంది. సో S3 S4 కూడా C1 ఉంది. అర్థమైందా? సో A by B చేస్తున్నామంటే ఏలో టూ ఫీల్డ్స్ ఎక్స్ వై, బీలో వై ఉంది. సో ఈ వై కాంబినేషన్తో ఈ ఏలో ఎన్ని టపుల్స్ ఉన్నాయో ఆ టపుల్స్లో, టపుల్ అంటే ఏంటి, ఇప్పుడు రెండు ఫీల్డ్లు ఉన్నాయి కదా, ఈ రెండు ఫీల్డ్లో ఆ ఫస్ట్ ఫీల్డ్ అన్నీ మనకి రిజల్ట్గా వస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ A by B2 చేస్తున్నాం అనుకోండి. B2లో మనకి వై ఏముంది, C2 ఉంది. ఇక్కడ C2 కాంబినేషన్తో టపుల్ ఏమున్నాయి, S2 ఉంది, SID S2 అండ్ C2 ఇంకెక్కడ ఉంది, ఇది S1. ఓకే, సో S1 తర్వాత C2 S2 తర్వాత C2 S3. అర్థమైందా? నెక్స్ట్ A by B3 చేస్తున్నాం అనుకోండి. B3లో వై వాల్యూ ఎంత, C3. ఓకే, ఇక్కడ C3 కాంబినేషన్తో టపుల్స్ ఏమన్నాయి, S1 C3 ఉంది. సో ఈ S1 ఇంకా C3 కాంబినేషన్తో ఏముంది, S2 C3 ఉంది. సో S2 ఇంకా C3తో ఇంకెక్కడ కాంబినేషన్స్ లేవు. సో ఈ రెండు రిజల్ట్ వస్తాయి. నెక్స్ట్ A by B4 చేస్తున్నాం అనుకోండి. B4లో వై వాల్యూ ఎంత, C4. సో SID C4కి ఎక్కడుంది, S1లో ఒక్క చోటే ఉంది, ఇంకెక్కడ C4 కాంబినేషన్స్తో మనకి టపుల్స్ లేవు. సో రిజల్ట్లో ఒకటే S1 వస్తుంది. అర్థమైందా? ఇది డివిజన్ ఆపరేషన్ ఇన్ రిలేషనల్ ఆల్జిబ్రా. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే వీడియోని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే దాని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.